Hello aspirants, welcome to Neo Mentors Daily Contemporary Issues. So here is మొదటి టాపిక్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ యూనిసెఫ్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఉంటుంది కదా, వాళ్ళు యువ పార్ట్నర్షిప్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ యువ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే బేసికల్గా ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ రూరల్ ఎంపవర్మెంట్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో సాధికారత పెంచడం కోసం ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇది 2025 నుంచి 28 వరకు దీని డ్యూరేషన్ ఉంటుంది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం ఉపాధి సంఘాలలో ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొత్తగా అంటే వాళ్ళ తాలూకా జీవన ఉపాధిని బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, అంటే సాధారణంగా భారతదేశంలో ఉమెన్ ఎవరైతే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాధారణంగా ఉద్యోగాలు చేయడానికి ఒప్పుకోరు వీళ్ళని. సో వీళ్ళని హౌస్ హోల్డ్ ఉమెన్గానే ఎక్కువగా ఉంచుతారు. అట్లా కాకుండా వాళ్ళని కూడా లేబర్ ఫోర్స్ అంటే పనిచేసేటటువంటి వ్యక్తులుగా మార్చడం దీని యొక్క రెండో ఉద్దేశం. అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంటర్నెట్ సౌకర్యాలు కానీ, మొబైల్ ఫోన్ ఆపరేటింగ్స్ కానీ, ఇంకా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కానీ రూరల్ ఏరియాస్లో ఈ మౌలిక సదుపాయాలను పెంచడం. అలాగే యూత్ స్కిల్ అంటే సాధారణంగా మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. దీని తెలుగులో జనాభా విభాజ్యత అని అంటారు. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటటువంటి కాన్సెప్ట్ యూత్ స్కిల్ అయినప్పుడే, అంటే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైపుణ్యం ఉన్నప్పుడే ఇది అవుతుంది. నైపుణ్యం లేకపోతే అవ్వదు. అలాగే వాళ్ళకి జాబ్స్ కూడా రావాలి. స్కిల్ లేకుండా జాబ్ ఎందుకు వస్తుంది? కాబట్టి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్లింగ్ అనేటటువంటిది ఇవ్వడం దీని యొక్క నెక్స్ట్ ఆబ్జెక్టివ్. అలాగే లాక్పతి దీదీ ఇనిషియేటివ్, గతంలో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి ఈ స్కీమ్ను ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దీనికి మరికొంత సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది కూడా ఈ యూనిసెఫ్ వాళ్ళు చేసినటువంటి యువ అనేటటువంటి పార్ట్నర్షిప్లో భాగం. సో డిజిటల్ ఎంపవర్మెంట్లో భాగంగా కంప్యూటర్ దీదీ సెంటర్స్, దీదీకి దుకాన్ ఫర్ డిజిటల్ లిటరసీ అండ్ ఆన్లైన్ బిజినెస్ను ఓపెన్ చేస్తారంట. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి కంప్యూటర్ సెంటర్స్, అలాగే డిజిటల్ లిటరసీ కోసం వీటి కోసం ఇంటర్నెట్ సెంటర్స్ను ఓపెన్ చేసి సో తద్వారా వాళ్ళని ఎంపవర్ చేసేటటువంటి కార్యక్రమం. అలాగే పైలట్ 5 స్టేట్స్లో చేస్తున్నారు: ఏపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా అండ్ రాజస్థాన్. అలాగే పాసిబుల్ స్కేలప్, ఇది 30 లక్షల మంది ఉమెన్ని ఈ యొక్క 7,000 మండలాలలో దీన్ని డెవలప్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో యూత్ హబ్ జాబ్ అండ్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి జాబ్స్ని అగ్రిగేట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాల్లోని జాబ్ మేళా పెట్టాలి అనేటటువంటిది ఒకటి నిర్ణయించారు. సో ఇట్లాంటివే సంథింగ్. సో అగ్రిగేట్ జాబ్స్ చేస్తారు. అలాగే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఎవరైనా కంప్యూటర్స్ ఏదో నేర్చుకోవాలని అనుకున్నారు, లేదా కార్పెంటరీ వర్క్ నేర్చుకోవాలనుకున్నారు, ఎనీథింగ్. సో అక్కడ నైపుణ్య అభివృద్ధి ఇస్తారు. అలాగే వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. అంటే ఎవరన్నా కావాలని వెళ్ళి ఊరికనే జాయిన్ అయ్యి కూడా నేర్చుకోవచ్చు. అలాగే కావాలని వెళ్ళి ఊరికనే క్లాసులు కూడా చెప్పచ్చు ఎవరన్నా. అలాగే రూరల్ యూత్ని ఎంప్లాయ్మెంట్తో కనెక్ట్ చేస్తారు. ఎట్లా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో, అంటే కేవలం ప్రభుత్వమే కాదు ప్రైవేట్ రంగాన్ని కూడా తీసుకొస్తారు. అలాగే లాక్పతి దీదీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇక్కడ ఏంటంటే బేసికల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్ని కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టి ఆ వ్యాపారాలను ఇంకా పెంచుకునేందుకు గాను తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. గవర్నమెంట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే ఆడవాళ్ళలో కూడా పారిశ్రామికవేత్తలు ఎదగాలి అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే ఇది రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి 2025-26లో కూడా బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. సో మనకి సాధారణంగా ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఇందాక మీకు చెప్పినట్టుగా యువ ఇనిషియేటివ్ ఎవరెవరి మధ్య జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ యూనిసెఫ్. ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అనమాట అడిగేది. రెండోది బయోసారథి మెంటర్షిప్ ఇనిషియేటివ్. ఈ బయోసారథి మెంటర్షిప్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే ఇది 6 months మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ బయోటెక్ స్టార్టప్స్, అంటే బయోటెక్నాలజీలో ఉండేటటువంటి అంకుర సంస్థలకి వచ్చింది. ఇదేంటంటే స్ట్రక్చర్డ్ మెంటార్ మెంటే ఎంగేజ్మెంట్స్ ఉంటుంది. అంటే మెంటార్ ఒక ఆయన ఉంటాడు, లేదా హీ ఆర్ షీ ఎనీవన్. సో మెంటీ అంటే నేర్చుకునేవాళ్ళు, నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. వీళ్ళు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఈ స్టార్టప్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది. అలాగే ఇది ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్ కూడా ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కాలేజ్ అండ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఒక కనెక్షన్ అండ్ కొలాబరేషన్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఉన్నటువంటి మెంటర్స్ని కూడా తీసుకొస్తారు, ఇంక్లూడింగ్ ఇండియా నుంచి వేరే దేశాల్లో స్థిరపడినటువంటి ఎక్స్పర్ట్స్తో సహా. సో ఇండియా బయో ఎకనామీ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది మనకి 2025. ఇది కూడా ఈ బయోసారథి ఇనిషియేటివ్తో పాటే వచ్చింది. ఇది బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్, బిరాక్ అని అంటారు. వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటారు. వీళ్ళు దీన్ని తయారు చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో బయోటెక్నాలజీ ఎకనామీకి సంబంధించి మార్కెట్ సైజ్ $165 బిలియన్ ఉంది 2024కి. ఇది
16 రెట్లు గతంతో పోల్చుకుంటే పెరిగింది. అంటే 2014లో దీని వాల్యూ కేవలం $10 బిలియన్ ఉంది. ఎందుకంటే మీకు బయోటెక్నాలజీలో రకరకాల ఆ తయారీలు, ఈ తయారీలు, రీసెర్చ్లు అన్నీ జరుగుతున్నాయి. అలాగే జీడిపి కాంట్రిబ్యూషన్ కూడా నామినల్ రేట్స్లో చూస్తే 4.3 కాంట్రిబ్యూషన్ ఉంది. బయో ఇండస్ట్రియల్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఉంది. మనకి ఈ సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూస్తే 47%. అలాగే బయో ఫార్మా, బయో సర్వీసెస్, బయో అగ్రి. అంటే సాధారణంగా బయోటెక్నాలజీ చాలామంది ఏమనుకుంటారంటే కేవలం మందుల తయారీ రంగంలోనే అనుకుంటారు. కాదండి, చాలా రంగాల్లో బయోటెక్నాలజీ ఉంటుంది. ఈవెన్ కాస్మెటిక్స్ లాంటి వాటిలో కూడా బ్యాక్ సైడ్ రీసెర్చెస్ అవి ఉంటాయి. అలాగే అగ్రికల్చర్లో బయోటెక్నాలజీ ఉంటుంది. సో ఎవ్రీవేర్ బయోటెక్నాలజీ విల్ బి దేర్. అలాగే రీజనల్ కాంట్రిబ్యూషన్లో సౌత్లో చాలా ఎక్కువగా ఉంది. సౌత్ జోన్లో 45%. తర్వాత వెస్టర్న్, నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్లో ఉన్నాయి. స్టేట్ వైజ్ కాంట్రిబ్యూషన్స్లో బయోటెక్నాలజీ అధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఫాలోడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక అండ్ గుజరాత్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు యాజ్ ఫార్ యాజ్ దిస్ బయోటెక్నాలజీ ఈస్ కన్సర్న్. అలాగే స్టార్టప్స్కి సంబంధించి కూడా 2014లో మనకి 50 బయోటెక్నాలజీ స్టార్టప్లు ఉంటే 2024కి అవి 10,000గా వెళ్ళాయి. అంటే చాలా హయ్యెస్ట్ ఇంక్రీజ్ ఉంది. అలాగే కీ ఇనిషియేటివ్స్ కూడా మనకి బయో E3 పాలసీ అని ఒకటి ఉంది. అదేంటంటే ఎకనామీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే దాని అర్థం బయోటెక్నాలజీలో వచ్చేటటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం జీడిపిని పెంచడమే కాదు, పర్యావరణాన్ని కాపాడాలి, దాంతోపాటుగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. అలాగే 2024లో బయో రైడ్ అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. సేమ్ కొత్తగా పరిశోధనలు చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, అలాగే ఆంట్రప్రెన్యూర్షిప్ కూడా ఇవ్వాలి. విచ్ మీన్స్ అందులో ఎక్కువ పారిశ్రామికవేత్తలు రావాలి. నేషనల్ బయోఫార్మా మిషన్. సో బయోఫార్మాకి సంబంధించి 2017లో వచ్చింది. అలాగే నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకనామీ. ఓవరాల్ బయోటెక్నాలజీకి సంబంధించి ఆ ఆర్థిక వ్యవస్థని పెంచేటటువంటి ప్రయత్నం. సో ఇవన్నీ కూడా బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు. రీసెంట్ మైల్ స్టోన్స్ చూస్తే నఫిత్రోమైసిన్ అని ఒకటి తయారు చేశారు. ఇదేంటంటే యాంటీబయోటిక్ కాంబాటింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్. సాధారణంగా మైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని యాంటీబయోటిక్స్ని మన వాళ్ళే తయారు చేశారు దీనికి సంబంధించి. అది నఫిత్రోమైసిన్. అలాగే క్వార్టమీ, ఇదేంటంటే టీ సెల్ థెరపీ, బీ సెల్ థెరపీ ఇవన్నీ ఉంటాయి మనకి. బేసికల్గా ఇది మీకు జెనెటిక్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిలో కనిపిస్తుంది, కాస్పర్ టెక్నాలజీ ఇట్లాంటివి. సో అందులో ఈ టీ సెల్ థెరపీ, బీ సెల్ థెరపీ, ఈవెన్ దీంతో క్యాన్సర్ను కూడా నయం చేస్తాను అంటున్నారు. సో ఇందులో భాగంగా హాడ్కిన్ లింఫోమా అంటే సాధారణంగా ఇక్కడ కొంత ఇన్ఫ్లమేషన్ వచ్చి క్యాన్సర్లు వస్తాయి, కొంతమంది గొంతు క్యాన్సర్ లాంటివి. సో అట్లాంటివి అనమాట. అలాగే జీనీ, ఇదేంటంటే పర్సనలైజ్ జీనోమిక్స్ ప్లాట్ఫామ్, హెల్త్ ఇన్సైట్స్కి సంబంధించి జెనెటిక్స్కి, జీనోమిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్లాట్ఫామ్. ఇవన్నీ భారతదేశం చేసినటువంటి అచీవ్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడగచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ జీనీ అని అడిగాడు అనుకోండి, మనకి అదేదో సినిమా ఉంటుంది కదా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో, ఆ జీనీ గుర్తొస్తాడు, ఇది గుర్తురాదు. సో కాబట్టి బీ కేర్ఫుల్ విత్ సచ్ థింగ్స్. అలాగే మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ని హర్యానా ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ సారథి అనేటటువంటి చాట్ బాట్ని తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. ఇదేంటంటే బేసికల్గా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని, పాలసీస్ని యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇన్స్టెంట్గా మీరు డాక్యుమెంట్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఏవైనా పాలసీస్, నోటిఫికేషన్స్, ఆర్డర్స్కి సంబంధించి క్విక్గా ఆ డాక్యుమెంట్స్ని మీరు తీసుకోవచ్చు. అలాగే ఏఐ పవర్డ్ సెర్చ్, కేవలం గూగుల్ సెర్చ్ కాకుండా చాలా హ్యూజ్ డేటా సెట్స్ని స్కాన్ చేసేటటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. 24/7 గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఎనీ టైం అవైలబుల్గా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. అందరు యూజర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని నావిగేట్ చేయొచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్లో వాడడం అనేటటువంటిది ఇటీవల కాలంలో పెరుగుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పూర్తిగా చెప్పలేం కానీ బట్ బ్యాక్ ఎండ్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అట్లాగనే ఇక్కడ ప్రాసెసింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా 73,000 స్కాన్డ్ పీడిఎఫ్స్ని రిట్రీవ్ చేయొచ్చు. అలాగే 17,000 గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని కవర్ చేస్తుందట ఇది. అలాగే మాన్యువల్ ఎఫర్ట్ తగ్గుతుంది, అంటే మనం వెతుక్కుని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. సింపుల్గా ఏఐ చాట్ బాట్ సారథిలో కొట్టేస్తే ఆ డాక్యుమెంట్ మనకు వచ్చేస్తుంది. అలాగే దీనివల్ల పబ్లిక్ సర్వీసెస్ మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలన సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడంలో డిలేస్ తగ్గుతాయి కాబట్టి. అలాగే పబ్లిక్ ఎంగేజ్మెంట్, అంటే సిటిజన్స్ కూడా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఈ చాట్బాట్ ద్వారానే ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. అలాగే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, అంటే పరిపాలన అనేటటువంటిది ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజలకి అంత భరోసా ఉంటుంది ప్రభుత్వం మీద. సో అలాంటి ఒక ఇనిషియేటివ్గా అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్ అఫీషియల్ రికార్డ్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేయబడతాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ని మనం తీసుకుంటూ
గవర్నెన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిజిటల్ని వాడడం అనేటటువంటిది డెఫినెట్గా ఇట్స్ ఎ కమెండబుల్ థింగ్ యాజ్ ఫార్ యాజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ కన్సర్న్. ఇంకా ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇండియా ఫస్ట్ ఇండిజినస్ 1.5 టెస్లా ఎంఆర్ఐ మెషిన్. సో ఎంఆర్ఐ మెషిన్ గురించి మీకు తెలుసు, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అలాగే CDAC అనేటటువంటి సంస్థలు చేశాయి. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే సమీర్ అనేటటువంటి సంస్థ ఉంది ముంబైలో. ఇన్స్టలేషన్ సైట్ ఎయిమ్స్ ఢిల్లీలో పెడుతున్నారు. ఈ ఎంఆర్ఐ స్కానింగ్ తెలిసిందే కదా మీకు, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, ఇలా తిరుగుతూ లోపల పంపిస్తారు. సో దీన్ని నాన్ ఇన్వేజివ్ ఇమేజింగ్ ఫర్ సాఫ్ట్ టిష్యూస్, అంటే సాఫ్ట్ టిష్యూస్ ఒంట్లో ఉంటాయి, అవి పాడవకుండా ఒక రకమైనటువంటి బెటర్ టెక్నాలజీ అనమాట ఇది. ఇప్పటివరకు ఉన్నటువంటి దానికన్నా బెటర్ టెక్నాలజీ. వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే లార్జ్ మ్యాగ్నెట్స్ అండ్ రేడియో వేవ్స్ని వాడుతుంది. అయితే అయోనైజింగ్ రేడియేషన్ ఉండదు. సాధారణంగా మనం ఎక్స్రేస్ తీస్తాం. ఎక్స్రేస్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్రే తీయించుకోకూడదు ఒంటికి, అది ఒక్కొక్కసారి టిష్యూని డ్యామేజ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్స్రేస్ అనేటటువంటి వాటిని వాడకుండా ఎక్కువగా లార్జ్ మ్యాగ్నెట్స్ అండ్ రేడియో వేవ్స్ని తీసుకొని ఈ యొక్క ఎంఆర్ఐ స్కానింగ్ అనేటటువంటి చేయడం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అవుట్పుట్ డీటెయిల్డ్ ఇమేజెస్, మన ఒంట్లో ఉన్నటువంటి ఆర్గాన్స్, మజిల్స్, వీటిలన్నీ డీటెయిల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎంఆర్ఐ కన్నా ఇంకా బెటర్గా ఇస్తుంది. సో ఇంకా ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్. ఇది పెట్టి 10 ఏళ్ళు అయింది. 2015లో పెట్టారు, 25కి 10 ఏళ్ళు. ఇదేంటంటే మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ అప్పట్లో ఉంది మనకి, తవ్వకాలకు సంబంధించినటువంటి మనకున్న ఒకే ఒక చట్టం. దీన్ని అప్పుడు చేసి ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఏదైనా ఒక ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని తవ్వకాల వల్ల కాలుష్యం పెరుగుతుంది, కొన్ని తవ్వకాల వల్ల క్యాన్సర్లు కూడా వస్తాయి. మన దేశంలో జరిగింది. యురేనియం అలాగే మనకు థోరియం తవ్వకాలు చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్లు వచ్చాయి. సో అక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ పీపుల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి బెనిఫిట్ చేసేటటువంటి చట్టమే ఇది. సో ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ట్రస్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 645 జిల్లాల్లో 23 రాష్ట్రాల్లో ఉంది. గవర్నెన్స్, స్టేట్ గవర్నమెంట్ దీని కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. రోల్ ఇన్ ఇదేంటంటే బేసికల్గా ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర యోజన, అంటే మైనింగ్కి సంబంధించి ఇందులో దీని యొక్క పాత్ర ఏంటంటే 70% ఫండ్స్ ఫర్ హై ప్రయారిటీ సెక్టర్స్, అంటే అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి రంగాలలో 70% ఖర్చు పెట్టాలా, మిగతా రంగాలకి 30% డబ్బులు ఖర్చు పెట్టాలా. ట్రస్ట్ అంటే సాధారణంగా జనాలకి బెనిఫిట్ చేసేదే ట్రస్ట్. సో ఫండ్స్ యూటిలైజేషన్ దీనికి 1,00,000 కోట్లు కలెక్ట్ చేశారు. ఇప్పటికి అన్స్పెండ్ ఫండ్స్ అంటే ఇందులో 50,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టలేదు. మరి ఇంకా అప్పుడు ఎందుకు కలెక్ట్ చేయడం పని లేకుండా? పూర్ అలొకేషన్, ఓన్లీ 3 స్టేట్స్ మాత్రమే అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి రంగాలకు 70% డబ్బులు ఖర్చు పెట్టాయి. అలాగే లోకల్ రిప్రజెంటేషన్ 5 స్టేట్స్కి మైనింగ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ని అందులో పెట్టారు, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రభుత్వం ప్రజలపైన అద్భుతమైనటువంటి పన్నులు వేస్తూ ఉంటుంది, ఈ పన్నుల డబ్బులు ఖర్చు పెట్టరు. ఇంకా ఖర్చు పెట్టినప్పుడు డబ్బులు ఎందుకండి? మన దేశంలో చాలా చోట్ల చూడండి ఈ మనకి సెస్ సర్చార్జ్ అని చెప్పి తీస్తారు. సర్చార్జ్ ఖర్చు పెడతారులేండి, సెస్ చాలా సందర్భాల్లో ఖర్చు పెట్టరు. మీరు చూడండి చాలా ఎడ్యుకేషన్ సెస్లు తీసుకున్నాం, ఓ 70,000 కోట్లు 80,000 కోట్లు అలా మూలుగుతుంటాయి డబ్బులు గవర్నమెంట్ అకౌంట్. దాన్ని ఏమన్నా ఖర్చు పెట్టకుండా ఉండడానికి ఏమైనా బాగా అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశం అన్నది కొన్ని సంపన్నంగా ఉన్నటువంటి ప్రజల కాదు కదా. మరి ఆ డబ్బులు ఎందుకు కలెక్ట్ చేశారు? కలెక్ట్ చేసినప్పుడు ఖర్చు పెట్టకుండా ఉండడం ఎందుకు? అంత ఇబ్బంది ఉంటే కలెక్ట్ చేయడం మానేయండి, మాకన్నా పన్నులు తగ్గుతాయి కదా. సో కాబట్టి ఇట్లా ఉదాసీనత వైఖరి అనేటటువంటిది ఉంటుంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండదు. ఏ డిస్ట్రిక్ట్ కూడా 5-year ప్లాన్ అనేటటువంటి దాన్ని ఇవ్వాల ఇప్పటివరకు, ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెడతాం అనే దానికి. అలాగే దీనికి ఒక అసెస్మెంట్ ఉండదు, సోషల్ ఆడిట్లు ఉండవు, ఊరికనే డబ్బులు తీసుకుంటారు. 1,00,000 కోట్లు అంటే అన్న తక్కువ అండి. ఒక చిన్న రాష్ట్రం తాలూకా బడ్జెట్ అది, పెద్ద రాష్ట్రాలకి హాఫ్ బడ్జెట్. సో ఈ రకంగా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. వే ఫార్వర్డ్ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్లో లోకల్ రిప్రజెంటేషన్, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ని ఈ ఫండ్ మేనేజ్మెంట్ చేయడానికి చేయాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఊరికినే ఏదో పెట్టడం, డబ్బులు తీసుకొని రావడం కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వాళ్ళు ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలను వీటిని కలిగించడంలో ముందుండాలి. లేదు మీ వల్ల కావట్లేదు, ప్రైవేట్ సెక్టర్ ఏదో ట్రస్ట్కి ఇవ్వండి డబ్బులు, 1,00,000 కోట్లు ఒక 100 కంపెనీలను తీసుకొని ఎన్జిఓలకి ఇవ్వండి, వాళ్ళే ఖర్చు పెడతారు. సో మనం ఖర్చు పెట్టం. ఏదో చూడండి తెలుగులో సాగుతూ ఉంటుంది, అమ్మ తిననివ్వదు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని. సో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్న కొన్ని సందర్భాల్లో వాటిని ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టేటోళ్ళకి ఇయ్యరు, చట్టం ఉంటుంది.
సో 6th కాన్సెప్ట్ వచ్చేసి పిఎం శ్రీ స్కీమ్. ఇదేంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 4,000 కోట్లు సమగ్ర శిక్ష అభియాన్ ఫండ్స్కి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్కి ఇవ్వమని చెప్పారు. జస్ట్ రికమెండేషన్. ఫండ్స్ ఈ స్టేట్స్కి ఫండ్స్ విత్హెల్డ్ యాజ్ దీస్ స్టేట్స్ హ్యావెంట్ సైన్ ద పిఎం శ్రీ స్కీమ్. అంటే పిఎం శ్రీ స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. దీనికి రాష్ట్రాలు ఎంఓయూ చేసుకున్నటువంటి రాష్ట్రాలకి డబ్బులు ఇవ్వట్లేదు. సో అది ఇక్కడ సమస్య అనమాట. సారీ, సో ఇందులో భాగంగా కమిటీ ఏం చెప్తుందంటే సర్వశిక్ష అభియాన్ పిఎం శ్రీ స్కీమ్ కన్నా ముందే వచ్చింది, దానికి సంతకం పెట్టలేదని దీనికి ఇవ్వకపోవడం మీరు ఎంతవరకు కరెక్ట్? రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంది కదా మనకి. 1986 ఉన్నికృష్ణన్ కేసు తర్వాత దీని ఇప్పుడు ఫండమెంటల్ రైట్ చేశాం కదా మనం. సో సమగ్ర శిక్ష అభియాన్ ఎప్పుడో వచ్చింది స్కీము. పిఎం శ్రీ స్కీమ్కి ఎంఓయూ చేయలేదని ఈ ముందు వచ్చిన స్కీమ్కి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? సో ఇవ్వాలి అని చెప్తున్నారు. ఈ పిఎం స్కీమ్ అంటే ఏంటంటే, పిఎం శ్రీ అంటే ఏంటంటే పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత డబ్బులు పెట్టుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా వచ్చింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే 14,500 మోడల్ స్కూల్స్ పెట్టాలి. ఇందులో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే అన్ని రకాల ఎడ్యుకేషన్ ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నారు దీన్ని. అలాగే 21st సెంచరీ 21వ శతాబ్దానికి కావాల్సిన స్కిల్ నేర్పిస్తారు. ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి అన్నమాట. మనకి ఏదో సినిమా ఉంటుంది చూడండి, అన్ని పేపర్ మీద ఉంటాయి అంటాడే అట్లా. సో ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రీన్ బిల్డింగ్స్, అంటే సోలార్ ఎనర్జీతో మనం అవన్నీ తర్వాత కట్టచ్చు. ముందు విద్య చక్కగా చెప్తే ఇవన్నీ తర్వాత సంగతి. ఇవన్నీ నిజంగా తల్లిదండ్రులు కోరుకోవట్లేదండి. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటో తెలుసా? గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైనటువంటి స్కిల్ కనుక పిల్లలకు వస్తే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారండి? నాకు అర్థం కాదు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎ బెటర్ ఎడ్యుకేషన్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. వీఆర్ వర్స్ట్ దెన్ కంట్రీస్ లైక్ కెన్యా. కెన్యా కన్నా చాలా చండాలంగా ఉంటాయి మన గవర్నమెంట్ స్కూల్స్. ఇందులో ఏం మొహమాటం లేదు, నేనేం చెప్పట్లేదు. ఇది మీరు తిట్టుకున్నా తిట్టుకోండి. పీసా అనే ఒక సర్వే వచ్చింది 2009లో. అది చెప్తోంది ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. 74 దేశాలు పోటీ పెడితే 73వ ర్యాంక్ ఇండియాకి. ఎక్కువ అనుకున్నారు, లాస్ట్ మీన్స్ సెకండ్. ద ఆఫ్రికన్ కంట్రీస్ దే ఆర్ బెటర్ దెన్ ఇండియా వెన్ కమ్స్ టు ద స్కూల్స్, ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్స్. సో కాబట్టి ముందుగా దాన్ని ప్రక్షాళన చేయండి. తర్వాత ఈ గ్రీన్ బిల్డింగ్స్, వాటర్ కన్జర్వేషన్ చేయొచ్చు, వాటర్ రీసైక్లింగ్ చేయొచ్చు, టాయిలెట్స్ పెట్టాలి, మంచి టీచర్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి. దెర్ ఆర్ సో మెనీ టీచర్స్ హూ ఆర్ వెరీ ప్యాషనెట్ టు టీచ్ కిడ్స్, బట్ దెర్ ఆర్ సో మెనీ టీచర్స్ హూ ఆర్ వెరీ లేజీ అండ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు స్కూల్స్. అలాగే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చేయాలి. అంటే ఊరికనే బట్టించడం కాకుండా కాంపిటెన్సీ నేర్చుకునేటట్టు. అలాగే కీ ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, ల్యాబ్లు పెట్టాలి, లైబ్రరీలు పెట్టాలి, ఆర్ట్ రూమ్లు పెట్టాలి, టెక్నాలజీని తీసుకురావాలి, స్మార్ట్ క్లాస్ రూమ్లు పెట్టాలి, డిజిటల్ బోర్డులు పెట్టాలి. అంటే బాగా ఆడుకుని ఫ్లెక్సిబుల్ టీచింగ్ మెథడ్స్ ఉండాలి. వాళ్ళకి స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ చేయాలి, రెగ్యులర్గా ఎవాల్యుయేట్ చేయాలి వాటిని. అలాగే ఛాలెంజ్ మోడ్ బేస్డ్ ఉండాలి, స్కూల్ పెర్ఫార్మెన్స్లో ఛాలెంజ్లు ఉండాలి. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయండి మన స్కూళ్ళల్లో. అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను అవన్నీ. ఇవన్నీ నిజంగా గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నాయా? మీరు చూసారా? పోనీ మీరు చూసింది ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవన్నీ జరగట్లేదు. అలాగే బడ్జెట్ కూడా దీనికి 27,000 కోట్లు ప్రకటించారు 2022-27 వరకు. 18,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వస్తే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలనే 9,000 కోట్లు పెట్టుకోవాలి. సో ఈ రకంగా మనం ఇందులో చూడొచ్చు. సో సమగ్ర శిక్షా అభియాన్ మీ అందరికీ తెలిసిందే. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనకు వచ్చింది. 6 to 14 ఇయర్స్లో మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాన్ని సపోర్ట్ చేస్తుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టీచర్ ట్రైనింగ్, అలాగే అవుట్కమ్ని బాగా తీసుకురావడం, ఎడ్యుకేషన్లో డిసడ్వాంటేజ్ గ్రూప్స్కి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ తెలిసిందే సమగ్ర శిక్షా అభియాన్. సో ఇవి ద రీసెంట్ ఇష్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్ అండ్ ఆల్సో different newspapers and PIB. So thank you. Again we'll meet tomorrow.